దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 125 కీర్తన 1-2 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేమును గమనిస్తే దాని చుట్టూ పర్వతాలు కనబడతాయి. అలాగే ప్రభు అయిన దేవుడు ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తున్న వారి చుట్టూ ఆయన సన్నిధిని నిలబెడతాడట. డివైన్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల మీకు మీ కుటుంబానికి ఉంటుంది. యోబు భక్తుని జీవితాన్ని గమనిస్తే దేవుని యందు భయభక్తి గలవాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నాడట. అనుదినము అరుణోదయం లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తాను ప్రార్థించడే కాకుండా తన కుటుంబం అంతటితో కూడా కలిసి ప్రార్థించినట్టుగా మనకు కనిపిస్తున్నాడు. అదే రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ భక్తునికి దేవుడు తన కంచి వేసి కాపాడేట. దుష్టాత్మలు, చీకటి శక్తులు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాయి అతని ఇంట్లోకి వెళ్ళాలని, అతని పిల్లల్ని అటాక్ చేయాలని, అతను కలిగిన ఆస్తిని డిస్ట్రాయ్ చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా నథింగ్ కుడ్ హ్యాపెన్ బికాస్ ద డివైన్ ప్రొటెక్షన్ ఈజ్ ఆల్ అరౌండ్ హిమ్, అరౌండ్ హిస్ హౌస్, అరౌండ్ హిస్ చిల్డ్రన్, అరౌండ్ హిస్ పొజిషన్స్. మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ పిల్లల చదువులు కావచ్చు, మీకు కలిగిన సమస్తమునకు దేవుని కాపుదల కావాలి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా అని ఉదాహరించి ఆ ఎగ్జాంపుల్ని ఎక్కడ వాడుతున్నంటే దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితాలు కూడా ఆయన కాపుదల ఉంచుతాయట. దేవుని కాపుదలలో మీరు ఉండండి, దేవుని కృపలో మీరు వర్ధిల్లండి. సమస్యలు రావచ్చు పోవచ్చు, కానీ ఎల్లప్పుడూ దేవుని యందు గురి కలిగిన వారై, దేవుని యందు విశ్వాసం గల వారమై ప్రార్థిస్తున్నప్పుడు కదల్చబడకుండా నువ్వు కాపాడబడతావు. ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టుగా నీ డివైన్ ప్రొటెక్షన్ మాకు అవసరం. మీ కాపుదల లేకుండా మేమేమీ చేయలేము. మాకు కలిగిన సమస్తమునకు నీ కాపుదల దయచేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులు ఎందరైతే కాపుదల లేకుండా ఉన్నారో వారందరికీ నీ కాపుదల ఇప్పుడే కలుగునుగాక. అనుదినము నీ కృపను, నీ దయను తలుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటను మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.